సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. అవునే, ఇది ఇల్లా లేకపోతే హోటలా? ఇన్ని వంటలు చేస్తున్నావు? అబ్బా ఉండండి, దిష్టి తగులుతుంది. దిష్టి కాదు, నువ్వు చేసే వంటలకి నాకు విరేచనాలు వస్తున్నాయి ఇక్కడ. అబ్బా ఉండండి, మీ సరసాలు బాబు వింటే నవ్వుతాడు. ఏంటి ఇది సరసమా? వాడో బాబు. అబ్బా మన బాబుకు దిష్టి పెట్టకండి. అబ్బా మరి సంపాదించింది తినడానికి కాకపోతే మరి దేనికండి? ఏమే, అసలు నీకు ఆకలిని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఆకలే అంటారు. ఏంటో, నిన్ను పెళ్లి చేసుకున్నాక అటు వాణ్ణి మేపలేక ఇటు నిన్ను మేపలేక నేను గడ్డి తినాల్సి వస్తుంది. గడ్డి. ఏమండి? ఏంటే? నాకు తెలియకుండా మీరెప్పుడండి గడ్డి తింటున్నారు? ఓసై, ప్రేమగా పిలిస్తే ఏ ముద్దు ఇవ్వడానికో పిలిచావనుకున్నానే. ఇలా గడ్డి ఎక్కడ తింటానో తెలుసుకోవడానికా? రావేరా, ఇద్దరం కలిసి తిందాం గడ్డి. నీలాంటిదే ఫ్రీగా వస్తుందని ఇంట్లో పెరిగిన గడ్డి తినేదంట. ఏంటండి నేను ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మీరు కసురుకుంటున్నారేంటి? ఏంటి దీన్ని రొమాన్స్ అంటారా? హీరో హీరోయిన్తో రొమాన్స్ చేస్తే దాన్ని రొమాన్స్ అంటారు. మరి నేను పోయే కాలం అంటారు. చిచ్చి, మనకు ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. ఆహా, నీకేదో పెద్ద వచ్చన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఏమండి? మరి మరి మార్కెట్లోకి కొత్త చీరలు వచ్చాయంట. అయితే మరి ఒక 2 చీరలు తీసుకుంటానండి. ఓస్, అంతే కదా, 2 కాకపోతే 4 చీరలు తీసుకో. వావ్! ఏమండి ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పుడు చెప్పు, ఇది కళా నిజమా? అబ్బా నిజమేనండి. మరి డబ్బులు ఇవ్వండి. డబ్బులా? ఒకడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఇవ్వగానే నీకు ఇచ్చేస్తా, ఓకేనా? ఏమండి, నాకు తెలియకుండా మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చారండి? మీరు అసలుకే అమాయకులు, మీకు డబ్బులు వసూలు చేయడం కూడా రాదు. అబ్బో, నీకేదో పెద్ద వచ్చన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నా గురించి మీకేం తెలుసండి? నాకు స్కూల్లో కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది తెలుసా? ఓహో, మనకి ఇలాంటి కళాఖండాలు కూడా ఉన్నాయా? మరేమనుకున్నానండి, దాచామంతే. ఆహా. ముందు మీరు వాడి నెంబర్ ఇవ్వండి, నేను డబ్బులు వసూలు చేస్తాను. ఏ వద్దులే. ఇస్తారా లేదా? అంతేనంటావా? అంతే. సరే, రాసుకో. చెప్పండి. 1 1 1. రింగ్ అవుతుందండి. ఎత్తుతే తెలుస్తుంది నీకు. అమ్మా, ఎత్తనండి. బంగారం, ఏంటి తల్లి ఇలా ఫోన్ చేశావు? ఇదేంటి మా నాన్న వాయిస్ లాగా ఉంది? హలో నాన్న. తల్లి నేనే. నాన్న, ఏం లేదు, వేరే వాళ్ళకి చేయబోయి నీకొచ్చింది. సరే ఉంటానే. ఏమండి, మీరు పొరపాటున వాడి నెంబర్ ఇవ్వబోయి మా నాన్న నెంబర్ ఇచ్చారు. పొరపాటున కాదే, తెలిసే ఇచ్చా. మా నాన్న నాకు తెలియకుండా మీ దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకున్నారండి? మీ నాన్న నా దగ్గర తీసుకోవడం కాదే, మరి మీ నాన్న నాకు పెళ్లిలో పెడతానన్న కట్నం డబ్బులే అవి, ఇంకా ఇవ్వలేదు. ఏమే, నాకు తెలియక అడుగుతున్నాను, నీ చీర పిచ్చిలో పడి మీ అయ్య నెంబర్ కూడా నువ్వు గుర్తుపట్టలేదా? మీరు మరీను. సర్లే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇలాగే నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే నేను కూడా నీతో పాటు వంటలకు చేసుకో కూర్చోవాలి. అబ్బా మీరు మరీనండి. మరి నేను వెళ్తున్నా. ఏమండి, సాయంత్రం తొందరగా రండి. దీనికి ఏం తక్కువ లేదు. సర్లే, ముందు నీ పుత్రరత్నం లేపు. 9 అవుతుంది, ఇంకా లేవలేదు. మీ ఇద్దరిని మేపలేక చస్తున్నానే నేను. అరే టైం ఏంటైందిరా? తొందరగా రావాలంటే లేదా? తెలుసురా, ముందే వస్తే మళ్ళీ నువ్వు లేటుగా వస్తావని, అందుకే లేటుగా వచ్చా. వీడేంటి ఇంత టెన్షన్గా వస్తున్నాడు? అరే ఏమైందిరా ఇంత టెన్షన్గా వస్తున్నావు? అదా, నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు స్టవ్ మీద పాలు పెట్టానురా.
అది ఆఫ్ చేయలేదు. ఓ ఒక్క నిమిషం. రేయ్, ఎవరికిరా? ట్రంప్కి రా. ఆయనకెందుకురా? ట్రంప్. ఇక్కడ మా వాడు ఒకడు పాలు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేయకుండా వచ్చేసాడు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే ఎలన్ మస్క్, అతనితో చెప్పి ఒక 2 రాకెట్లు పైకి పంపించి ఆ స్టవ్ ఆపించే ఆప్షన్ ఏదైనా ఉందేమో చెప్పు. ఓకే ఓకేరా, నీ పని అయిపోతుంది. ఓహో, అరే అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం పదా. హలో. ఏంటండి ఈ ఊరికి ఏమన్నా కొత్తనా? అవునండి. ఏం చేస్తుంటారు? నేనా? ఇప్పుడు అందరు గాలి పీస్తుంటారు కదా, అవును. ఆ గాలినే నేను ఇంట్లో నుండి ఊదుతూ ఉంటా. సరే కానీ మీరేం చేస్తుంటారు? నేనా? ఇప్పుడు మనకు పగలు ఎలా కనిపిస్తుంది? సూర్యుని నుండి. నేను కట్టెలేసి మంట పెడుతుంటాను, దానివల్ల వెలుగు వస్తుంది. మరి చీకటి? వెరీ సింపుల్, మంటలు ఆర్పేస్తా. అది సర్లే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పా కదా గాలి ఊదుతానని. అది ఇంట్లో కదా. ఒక్క చేటే ఊదకుండా ఇలా ప్లేసులు మారుతూ ఉంటాను. అది సరే, మీరేం చేస్తున్నారు? నాది సేమే. మీది కూడా సేమేనా? సర్లే కానీ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఏం లేదండి, నాకు ఓ చెల్లి ఉంది. ఓహో, దానికి సంబంధాలు చూద్దామని వచ్చా. ఓహో, వెరీ గుడ్. ఇంతకీ ఎంతవరకు కట్నం ఇస్తారు మీరు? ఏంటండి నవ్వుతున్నారు? ఉన్న ఆస్తి మొత్తం నా చెల్లి పేరు మీద ఉందండి. అబ్బో, ఎంతో? అవన్నీ నీకెందుకు? అరే, అదృష్ట దేవత వచ్చి మన డోర్ కొడుతుందిరా. అయితే నేను వాడి చెల్లిని పెళ్లి చేసుకొని ఎంచక్క కోటీశ్వరుని అయిపోతాను రా. అరే, ఎప్పుడు నువ్వేనా? నేను చేసుకుంటారా? లేదు నేను, లేదు నేను. లేదు నేను, లేదు లేదు నేను. రే, ఇదంతా కాదు, ఒక గేమ్ ఆడదాం, అది ఎవరికి వస్తే వాళ్ళకి. ఓకేనా? ఓకే. జంబల్ హాట్ రాజా. యాహూ! నేనే చేసుకుంటా. షట్. సర్లే, పెళ్ళి ఎవడి చేసుకుంటే ఏంటి, ఆస్తి నీ పేరు మీద రాగానే చెరొక 20% కమిషన్ రాసి వాళ్ళరా. ఓకే ఓకే. ఓకే. ఏంటి బాబు మీ గుసగుసలు? మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకు? చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు మీరు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చాలా అదృష్టవంతులండి. నక్క తొక్క తొక్కారు మీరు. ఓ రియల్లీ? కొంపదీసి మీ దగ్గర ఏమైనా ఉన్నారా? కొంప తీయకుండానే ఉన్నారండి మీరు. అవునా? ఎవరు? టట్టడా, ఇతనేమే. సన్నగా ఉన్నాడే. మీరు మరీనండి, సన్నగా ఉన్నోళ్ళే బాగా పనిచేస్తారు. ఓ అయితే నాకు ఓకే. మాకు ఓకే. ఇంతకు సర్లే కానీ మీ చెల్లి ఎక్కడుంది? పదండి. పదండి. రండి రండి. ఏదండి మీ చెల్లి? అమ్మా మెరుపుతీగా, ఒక్కసారి వచ్చిపోమ్మా. అబ్బో, మెరుపుతీగా. రేయ్, నువ్వు మస్తు అదృష్టవంతుడివిరా. ఏంటండి, మీ ఇంట్లో వెస్టిండీస్ నుంచి వచ్చేవారైనా పని చేస్తున్నారా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? మరి ఈ అమ్మాయి ఎవరు? ఆమె నా చెల్లి. నో, నేను చేసుకోనరా. రే ఆగరా, కలర్ ఏముందిరా, లైట్లు ఆపేసాం అనుకో అందరూ నియమం ఆలుకోవాలే. నేను చేసుకోనరా. రీ, ఆస్తిరా, ఆస్తి, డబ్బు. అంతేనంటావా? అంతే. సరే కానీ మా వాడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మరి పెళ్లి సంగతి ఏంటి? ఒరేయ్, ఏంట్రా ఇప్పుడే పెళ్ళేంటి? నువ్వు పెద్ద ముఖేష్ అంబానీ, సంవత్సరం అంతా పెళ్లి చేసుకోవడానికి. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, మూసుకొని పెళ్లి చేసుకొని 20% కమిషన్ మా ఇద్దరికి ఇవ్వు. ఓకేనా? అంతేనంటావా? అంతే. ఆహా, ఈ దెబ్బతో నా బాధ్యత తీరిపోయింది. తీరలేదండి. నాకు అర్థం కాలేదు. అదేనండి, మీరు పెళ్ళిలో ఇస్తానన్న ఆస్తి ఇంకా ఇవ్వలేదు. ఓహ్ అదా. ఇందులో ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టండి. నన్న నన్న నన్న. ఇక మీద నుంచి నా చెల్లి బాధ్యత అంతా కూడా మీదే. ఇందా. నో! ఏమైందిరా? ఇది చూడు. పిచ్చి సన్నాసి,
ఆస్తుల లిస్టు చూసి షాక్ అయినట్టున్నాడు. ఇవ్వు. నా, నా, నా. నో! ఇది దగా, చీటింగ్. ఏంటి బాబు, ఏమైంది? ఏంటండి ఆస్తి చెప్పి అప్పుల లిస్ట్ ఇచ్చారు మాకు? అదా, అది నా చెల్లి నేను ఇద్దరం కలిసి చేసిన అప్పులు. అయినా మాకెందుకు ఇచ్చారు? మరి మా చెల్లె బాధ్యత అంతా నీదే కదా. అయినా కూడా మీ అప్పులు మేమెందుకు తీర్చాలి? మీరు మా చెల్లితో పాటు నా అప్పులు కూడా తీరుస్తానని జస్ట్ ఇప్పుడే సంతకాలు చేశారు కదా. ఒరే, నా పాటికి నేనేదో ఉంటే పెళ్ళి ఆస్తి అని 20% కమిషన్ అన్నావు కదా, రారా ఇస్తా, దా దా 20% కమిషన్. రేయ్, నేను జంప్